ఏంటంటే పరిపాలన అనేది ప్రజల దగ్గరికి చేరాల. సంక్షేమ పథకాలు రాష్ట్రాన్ని బతికించారు. అప్పు చేసి పప్పు కూడా అన్నట్టు ఏదో అప్పు చేసి డబ్బులు జనాలకు ఇచ్చి డెవలప్మెంట్ కావాలి. జనాలు చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు అంతా డెవలప్మెంట్ కోరుకుంటారు. ఆ డెవలప్మెంట్ ఉంటే మంచిది. డెవలప్మెంట్ ఇప్పుడు చంద్రబాబు గారు ఆయన పెద్ద నాకు కాదు, కానీ నేను ఏం చెప్తానంటే ఆయన మా దగ్గర అవుటర్ రింగ్ రోడ్ వేసిండు, ఎయిర్పోర్ట్ కట్టిండు. ఇవాళ మొత్తం కూడా ఆయన మీద ఐటీ ఆధారపడి ఉంది. మాకు వచ్చే సంపద మొత్తం కూడా ఐటీ మీద. హైదరాబాద్ డెవలప్ అయింది. హైదరాబాద్ లో 30,000 వంతు సొమ్ము మొత్తం కూడా గవర్నమెంట్కి వచ్చేది హైదరాబాద్ నుంచి. తర్వాత ఏదైనా ఉంటే 1,000 వంతు వస్తుంది. నేను ఏమంటానంటే సంక్షేమ పథకాలు ముఖ్యమే, ఇవ్వండి, లేని వాళ్ళకి డబ్బులు ఇవ్వడంలో తప్పు లేదు. కానీ డెవలప్మెంట్ అనేది ఉండాలి. డెవలప్మెంట్ లేనప్పుడు ఇప్పుడు మాది ఉంది. ఇప్పుడు మా కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు పాలించిండు, హ్యాపీ. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు మాకు మంచిగా అన్ని చేసిండు. ఆయన విషయంలో ఏ ఇబ్బంది జనాలు 2 సంవత్సరాలు చేసిన కాబట్టి వ్యతిరేకత వచ్చింది, ఆయన్ని పక్కకు పెట్టారు. సరే, దానికి బాధ లేదు. ఇవాళ ఉన్న గవర్నమెంట్ కూడా మంచిగా అదే డెవలప్మెంట్, అంటే ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ నడుతుందో అదే కంటిన్యూషన్ గా ప్రాసెస్ నడిపితే మంచిగా ఉంటుంది. అంటే ఈసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి సపరేట్ గా వస్తున్నారు. ఈసారి గెలిచే అవకాశాలు ఎవరికి ఎక్కువ మీరు అనుకుంటున్నారండి? నేను ఏంటంటే మాకున్న అనాలిసిస్ ప్రకారం చంద్రబాబుది ఓట్ బ్యాంకింగ్ 42%. ఆ రోజు కూడా 2% ఓటుతోనే చంద్రబాబు గవర్నమెంట్ రాలేదు. సీట్ల లెక్క వేరు, సీట్లు అనేది వేరు, కానీ ఓటింగ్, జనాల ఓటింగ్ అనేది ఇవాళ మాకు ఏంటంటే దరిద్రానికి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఒక 7-8% పెరిగిద్ది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన సంవత్సరం చేసిండు. గవర్నమెంట్ వ్యతిరేకత అనేది ఎక్కడో ఒకసారి కొద్ది గొప్ప ఉంటుంది. వ్యతిరేకత లేదు అన్నది లేదు. వ్యతిరేకత అనేది ఏ గవర్నమెంట్ అయినా కానీ, రేపు చంద్రబాబు చేసినా కానీ గవర్నమెంట్ మీద వ్యతిరేకత అనేది కొంతమందికి ఉంటుంది. ఒక లబ్ధిదారుడు వస్తాడు, ఇంకోటి రాదు. మా దగ్గర ఏంది మైనస్, ఖచ్చితంగా కేసీఆర్ గారు రావాలా. ఎక్కడ జరిగింది? 10 లక్షలు దళిత బంధు పెట్టిండు, అందరికి లేకపోయిండు. తర్వాత ఈ డబుల్ బెడ్రూమ్లు అని చెప్పిండు, ఈ లేకపోయిండు. 3 ఎకరాలు భూమి అని చెప్పిండు, ఈ లేకపోయిండు ఎస్సీలకి. ఇట్లా ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఏది ఆలోచించి ఇప్పుడు ఇద్దరు చేస్తాం. మనం ఇంట్లో ఒక 5 అన్నదమ్ములు ఉంటాం, ఒక ఇద్దరికి ఎత్తడు ఉన్న 3 అన్నదమ్ములకు కూడా వ్యతిరేకత వస్తుంది. మా ఇద్దరు అన్నలేదు అన్న, మా ఇద్దరికి ఇచ్చారు అన్నది ఆయనకి ఉండదు. ఆ 3కి రాలేదు అన్నది వ్యతిరేకత. అది గవర్నమెంట్ మీద వ్యతిరేకత అనేది ఉంటది. కాకపోతే ఒకటి, ఆయన జగన్ గారు అంటే వాళ్ళ నాన్నగారు నాకు అభిమానం, రాజశేఖర గారు అభిమానం. ఓకే, ఆయన పరిపాలన ఇది చేయాలి, కానీ డెవలప్మెంట్ కూడా చేస్తే మంచిదని నా ఆలోచన అంతే.